ఏఆర్జీ న్యూస్ టీవీకి స్వాగతం. కారపల్లిలోని మెస్సయ్య అగ్నిజ్వాల మినిస్ట్రీస్ బ్రదర్ ఏజే స్టీఫెన్ పాల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన పస్కా పండుగ రఘురాత్రి భోజనం కార్యక్రమంలో ఐజాక్ ఈ కుస్మా గారు మరియు సంఘస్థులు ప్రార్థనలో పాల్గొన్నారు. అవే 7 రోజులు ఫాలో అవుతున్నాం కానీ నేను చెప్తున్నాం అన్నయ్యని అడిగినప్పుడు
కొత్త నిబంధనలు ఎక్కడైనా క్యాలెండర్ నుంచి కానీ 12 నెలల నుంచి కానీ వారంలో 7 రోజులని కానీ నువ్వు కొత్త నిబంధనలు చూపించంటే అతను చూపించడానికి అతని దగ్గర ఏం ఆస్కారం లేదు. ఓన్లీ ఈజ్ కాపీ ఫ్రమ్ ఓల్డ్ టెస్టిమెంట్. పాత నిబంధన నుంచి కాపీ చేస్తున్నాడు తప్ప కొత్త నిబంధనలో మళ్ళీ కొత్త ఆజ్ఞ కూడా లేదు. వావి వరుసలు కూడా పాత నిబంధన నుంచి కాపీ చేస్తున్నాడు తప్ప కొత్త నిబంధన ఎక్కడ మళ్ళీ చెప్పబడలేదు. అలాగే లేదండి, లేదు, అది కొత్త నిబంధన రాశాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో రాశాడు. ఏంటంటే వాళ్ళందరూ మోసే మేఘంలోను సముద్రంలోను వాళ్ళ బాప్తిస్మం పొందిరి అని రాసింది. అందుకని బాప్తిస్మ యోహాను వచ్చి బాప్తిస్తున్నప్పుడు ఇదేంటయ్యా కొత్త ప్రోగ్రాం ఉంటే నువ్వు బాప్తిస్మం వాళ్ళు బాప్తిస్తున్నావు అన్న మాట యూదులు అడగలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అది బాప్తిస్మం అనే సంగతి. కానీ దాంట్లో కొంతమంది యూదులకి తెలియదు కాబట్టి ఆయన దగ్గర బాప్తిస్మం వాళ్ళు పొందలేదు. అర్థమవుతుంది మీకు? కనుక ఇలాంటి మర్మాలు, లోతైన మర్మాలు ఎక్కడున్నాయంటే అన్ని బైబిల్లో రాసి లేవు, అన్ని నీ ఓల్డ్ టెస్టమెంట్లో లేవు. ప్రతిదీ మళ్ళీ ఓల్డ్ టెస్టమెంట్లో మధ్య నువ్వు తేళ్ల మధ్య ఉన్నావు అంటే పాముల మధ్య తేళ్ల మధ్య అంటే పాములు లాంటి మనుషుల మధ్య తేళ్ల లాంటి మనుషుల మధ్య నువ్వు ఉన్నావు. అయినా భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నానని చెప్తున్నాను. అర్థమవుతుందండి? మరి ఎంత బలంగా పరమతండ్రి వాక్యం చెప్తున్నప్పుడు ప్రతిదాన్ని వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకి మనం కంగారు పడవలసిన అవసరం ఏముందండి? మనం కంగారు పడవలసి ఉందా? ఈ పస్కా పండుగని మెస్సయ్య గారు ఎలా మార్చాడు? ఇందాక చెప్పాను కదా మీకు, గుర్రాలు గాడిదలు అలా మారాయని. దీన్ని ఎలా మార్చాడు ఆయన? ప్రభురాత్రి భోజన సంస్కారంగా మార్చాడు. ప్రభురాత్రి భోజన సంస్కారంగా మారిస్తే ఈ ప్రభురాత్రి భోజన సంస్కారం యొక్క మర్మం కూడా తెలియక సాయంకాలం ముందు యావే పస్కా పండుగ జరుగును. ఆ నెల 15వ దినమున యావేకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు తినవలను. ఓకే, రైట్. అది స్తోత్రం. లూకా సువార్త 22వ అధ్యాయం మొదటి లేఖనం. పస్కా పండుగ కదా, అందుకే చదివిస్తాను. దానికి స్తోత్రం. పస్కా పులియన్ రొట్టెల పండుగ. ఇక్కడ మీకు అర్థమవుతుందిగా, మొదటి నెల. మొదటి నెల అంటే బైబిల్లో చెప్పింది కదండి, వారాలు కానీ నెలలు కానీ ఆది కాలంలో మొదలైనవి. ఓకే, ఇక్కడ అర్థమైందిగా మీకు? చదవండి. పులియన్ రొట్టెల పండుగ, పస్కా. కొత్త నిబంధనలు కూడా చెప్తున్నాడు కదా, అక్కడ పాత నిబంధనలో చెప్పాడు, అదే సేమ్ ఇక్కడ చెప్తున్నాడు మెసేజ్. అవునా? ఏంటది? పస్కా పులియన్ రొట్టెల పండుగ. ఓకేనండి? ఎందుకు ఇలా చేస్తున్నామనంటే ఇంకా చాలా ఉన్నాయిలే, కానీ పైగా చక్కని విషయాలు చెప్పారు. ఈ పండుగలో పాల్గొన్న వారికి ఆశీర్వాదాలు ఉంటాయి. అందుకోసం మిమ్మల్ని అందరూ ఇంటింటికి తిరిగి రండని చెప్పేది దానికోసం, మీరు ఆశీర్వదించబడాలని. అర్థమవుతుందండి? మీరు ఆశీర్వదించబడితే నాకు సంతోషం. దానికోసమే పిలిచేది మిమ్మల్ని. అర్థమవుతుందండి మీకు? మనం అందరం సహోదరులం. కుడి ఎడంగా కొద్దిగా చిన్న చిన్న పొరపాట్లు కదా, మన కుటుంబంలో చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి కదా, దాన్ని సరి చేసుకుంటూ పోవడానికి పెద్ద తప్పేం కాదు. అంతే కదా? పుట్టుకతోనే ఎవరు జ్ఞానవంతులు కాదు. అది చదువుతూ నేరుస్తూ ప్రయత్నం చేస్తూ సాధన చేస్తున్నప్పుడే అది సరైన. కాబట్టి మనం అందరం సహోదరులు. ఈ సహోదర భావాన్ని మనం పెంపొందించుకుంటూ ఐక్యంగా ముందుకెళ్ళాలి. ఈ పస్కా పులియన్ రొట్టెల పండుగ. ఇక్కడ ఇంకా 3వది ఉంది. ఇక్కడ ఇదొకటి చదివించి ముగిచ్చేస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వాక్యం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వాక్యం. ఈ మాట ఒకటి గమనించండి. నేను మీకు అప్పగించిన దాన్ని. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారండి? ఎవరు మాట్లాడుతున్నారు? నేను మీకు అప్పగించిన దానిని పౌలు గారు అక్కడ ఉన్నటువంటి వారితో సంఘంతో మాట్లాడుతున్నారు. అంతేనా? అక్కడ శిష్యులు ఉన్నారు అందరూ. ఎవరి వల్ల పొందుకుంటున్నారట? ఎప్పుడు జరుగుతుంది ఆ సందర్భం? మొదటి నుంచి చదవండి ఒకసారి. 11:23. అదే
నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందుతుంది. ప్రభు అయినటువంటి యేషువ తాను అప్పగించబడిన రాత్రి. పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఆ రాత్రి ఆయన పట్టబడినటువంటి రాత్రి ఏం చేశాడు? ఆయన ఒక రొట్టెను పట్టుకున్నాడండి. ఒక రొట్టెను పట్టుకున్నాడు. ఇలా పట్టుకొని కృతజ్ఞతాస్తుతి చెల్లించాడు. దేనికి? ఆ రొట్టెను పట్టుకొని తండ్రికి కృతజ్ఞతాస్తుతి చెల్లించి ఆ రొట్టెను విరిచి, ఇది మీ కొరకైనటువంటి నా శరీరము. ఇక్కడ ఏమంటున్నాడండి? నా శరీరం అంటున్నాడు. ఇప్పుడు మనం తినబోయే రొట్టె ఆయన శరీరం. ఆయన శరీరం. అర్థమవుతుందా? ఆయన పట్టుకున్న రాత్రి జరుగుతుంది ఇది. ఆయన పట్టుకున్న రాత్రి ఒక రొట్టెను పట్టుకున్నాడు, దాన్ని విరిచాడు. విరిచిన తర్వాత ఏమైంది? నా శరీరం అని చెప్పాడు. ఓకే, కంటిన్యూషన్ త్వరగా. నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. అంటే ఈ రొట్టెని విరిచే పద్ధతి ఆయన చనిపోక ముందు జరిగిందా, చనిపోయాక జరిగిందా? ఎప్పుడు జరిగింది? ఎప్పుడు? బ్రతుకున్నాడు. పట్టుకున్నప్పుడు అంటే అర్థమైంది, చనిపోలేదని అర్థమే కదా, అంతే కదా. అప్పుడు మరి రొట్టె ఇరుస్తున్నాడు ఏంది మరి? అసలు ఎప్పుడు రొట్టె ఇరవాలి మరి? ఎప్పుడు ఇరుస్తున్నాడు? ఆయన చనిపోక ముందే రొట్టె విరుస్తున్నాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నా గమనించండి, అర్థమవుతుందండి. తర్వాత ఇక్కడ ఈ రొట్టె ప్రస్తావన అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి చెప్తున్నాడు. ఆ ప్రకారం అంటే రొట్టె విరిచిన తర్వాత మనం ఇప్పుడు రొట్టె అనేది భోజనం చేసాం, రైట్. ఆయన పాత్రని ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన కొత్త నిబంధన. అక్కడ కొత్త నిబంధన అనుకున్న కాడ మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వాక్యంలో 20 చూసుకోండి. కింద పుట్టినోట్లో అక్కడ కొత్త నిబంధన అన్న కాడ రక్తము అని రాయబడి ఉంటుంది. రక్తం అని రాయబడి ఉంటుంది. దానికి స్తోత్రం. ఇక్కడ చూడండి, ఎత్తుకొని నా పాత్ర రక్తం వలనైనటువంటి కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయుడి. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో నుండి త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మరణము రోజు మాత్రమే జరగాలి. పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఆ రాత్రి పట్టబడ్డ తర్వాత రొట్టె విరిచారు, రక్తాన్ని ఇచ్చారు కదండి. ఇదంతా ప్రాసెస్ ఎప్పుడు జరుగుతున్నది? ఎప్పుడు జరుగుతున్నదండి? దేనికోసం చెప్తున్నాడు ఈ మాట? ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు. అంటే మరణించాడు, అప్పటికి మరణించాడా? ఎప్పుడు చేయమని చెప్పాడు? 23లో ఆ రాత్రి చేయమన్నాడు. 23లో మొదటి భాగంలో ఏమంటున్నాడు? ఆ రాత్రి ఆయన అప్పగించబడ్డాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆయన నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాస్తవంగా మొదటి నెల 14వ తారీఖు పస్కా పండుగ జరుగుతుంది. ఇప్పుడు మనం చేస్తున్నాం. ఈ ఆశీర్వాదాలను మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా మనం పాల్గొనవలసిందే. ఆ రొట్టె తినాలి, ఆ యొక్క శరీరములో ఉన్నటువంటి రక్తాన్ని త్రాగాలి. అర్థమవుతుందండి? జ్యూస్ లెక్క ఫీల్ కావద్దు. అర్థమవుతుందా? మరణాన్ని ఎంతమంది జ్ఞాపకం చేసుకోగలుగుతున్నారు? మరి ఈరోజు ఇంకా మరణించబడలేదు, ఆయన పట్టబడ్డ రాత్రి ఇక పట్టబడతాడు అన్న సందర్భంలో ఈ ప్రభురాత్రి భోజన సంస్కారం జరుగుతుంది. చనిపోకముందే ఆయన జీవం కలిగినటువంటి మాటలు, తన శరీరమును ఏమంటున్నాండి? పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఆ రాత్రి ఆయన పట్టబడినటువంటి రాత్రి ఏం చేశాడు? ఆయన ఒక రొట్టెను పట్టుకున్నాడండి. ఒక రొట్టెను పట్టుకున్నాడు. ఇలా పట్టుకొని
కృతజ్ఞతాస్తుతి చెల్లించాడు. దేనికి? ఆ రొట్టెను పట్టుకొని తండ్రికి కృతజ్ఞతాస్తుతి చెల్లించి దానిని విరిచి ఆ రొట్టెను విరిచి ఇది మీ కొరకైన ఇది మీ కొరకైనటువంటి నా శరీరం నా శరీరము. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై ఇక్కడ ఇక్కడ ఏమంటున్నాడు? నా శరీరం అంటున్నాడు. ఇప్పుడు మనం తినబోయే రొట్టె ఆయన శరీరం. ఆయన శరీరం అర్థమవుతుందా? ఆయన్ని పట్టుకున్న రాత్రి జరుగుతుంది ఇది. ఆయన్ని పట్టుకున్న రాత్రి ఒక రొట్టెను పట్టుకున్నాడు, దాన్ని విరిచాడు. విరిచిన తర్వాత ఏమైంది? ఇది మీ కొరకైన ఆ, నా శరీరం నా శరీరం అని చెప్పాడు. ఓకే, కంటిన్యూషన్ త్వరగా. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పి దీనిని చేయుడని చెప్పాను. అంటే ఈ రొట్టెని విరిచే పద్ధతి ఆయన చనిపోక ముందు జరిగిందా, చనిపోయాక జరిగిందా? ఎప్పుడు జరిగింది? ఎప్పుడు? బ్రతుకున్నాడు, పట్టుకున్నప్పుడు అంటే అర్థమైంది చనిపోలేదని అర్థమే కదా, అంతే కదా. అప్పుడు మరి రొట్టె ఇరుస్తున్నాడు ఏంది మరి? అసలు ఎప్పుడు రొట్టె ఇరవాలి మరి? ఎప్పుడు ఇరుస్తున్నాడు? ఆయన చనిపోక ముందే రొట్టె విరుస్తున్నాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నా గమనించండి, అర్థమవుతుందండి. తర్వాత ఇక్కడ ఈ రొట్టె ప్రస్తావన అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి చెప్తున్నాడు. ఆ ప్రకారమే ఆ ప్రకారం అంటే రొట్టె విరిచిన తర్వాత భోజనమైన పిమ్మట మనం ఇప్పుడు రొట్టె అనేది భోజనం చేసాం, రైట్. ఆయన పాత్రను ఎత్తుకొని ఆయన పాత్రని ఎత్తుకొని ఈ పాత్ర ఈ పాత్ర నా రక్తము వలన నా రక్తము వలనైన కొత్త నిబంధన కొత్త నిబంధన. అక్కడ కొత్త నిబంధన అనుకున్న కాడ మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వాక్యంలో 20 అక్కడ చూసుకోండి, కింద పుట్టినోట్లో అక్కడ కొత్త నిబంధన అన్న కాడ రక్తము అని రాయబడి ఉంటుంది, రక్తం అని రాయబడి ఉంటుంది. దానికి స్తోత్రం. ఇక్కడ చూడండి, ఎత్తుకొని నా పాత్ర రక్తం వలనైనటువంటి కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయుడి. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో నుండి త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మరణము రోజు మాత్రమే జరగాలి ఇది. పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఆ రాత్రి పట్టబడ్డ తర్వాత రొట్టె విరిచారు, రక్తాన్ని ఇచ్చారు కదండి. ఇదంతా ప్రాసెస్ ఎప్పుడు జరుగుతున్నది? ఎప్పుడు జరుగుతున్నదండి? దేనికోసం చెప్తున్నాడు ఈ మాట? ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు. అంటే మరణించాడు, అప్పటికి మరణించాడా? ఎప్పుడు చేయమని చెప్పాడు? 23లో ఆ రాత్రి చేయమన్నాడు. 23లో మొదటి భాగంలో ఏమంటున్నాడు? ఆ రాత్రి ఆయన అప్పగించబడ్డాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆయన నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాస్తవంగా మొదటి నెల 14వ తారీఖు పస్కా పండుగ జరుగుతుంది. ఇప్పుడు మనం చేస్తున్నాం. ఈ ఆశీర్వాదాలను మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా మనం పాల్గొనవలసిందే. ఆ రొట్టె తినాలి, ఆ యొక్క శరీరములో ఉన్నటువంటి రక్తాన్ని త్రాగాలి. అర్థమవుతుందండి? జ్యూస్ లెక్క ఫీల్ కావద్దు. అర్థమవుతుందా? మరణాన్ని ఎంతమంది జ్ఞాపకం చేసుకోగలుగుతున్నారు? మరి ఈరోజు ఇంకా మరణించబడలేదు, ఆయన పట్టబడ్డ రాత్రి ఇక పట్టబడతాడు అన్న సందర్భంలో ఈ ప్రభురాత్రి భోజన సంస్కారం జరుగుతుంది. తండ్రి ఈ మాటలు దీవించును గాక. ఇప్పుడు లేవికాండములో పస్కా చూసాము, కొత్త నిబంధనలో కదండి లూకాసు వార్తలో పస్కా పులియని రొట్టెల పండుగ చూసాం. అవునా కదా? ఇది ప్రాసెస్ జరుగుతున్నది. అంటే చెయ్యాలి, మనం చేయడం మనకు ఆశీర్వాదము. ఈ ఆశీర్వాదాలు పొందుకోవాలని ఈ సభలు. అర్థమవుతుందండి? దానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రాముఖ్యంగా ద్వితీయోపదేశకాండం 16:16లో అంటున్నాడు 3 ముఖ్యమైనటువంటి పండుగలు. అది మొదటి నెల ఇప్పుడు ప్రారంభమైంది, పస్కా పులియని రొట్టెల పండుగ. రెండోది పెంతుకోస్తు పండుగ, దాన్నే ఫల సంగ్రహముల పండుగ అంటారు, దాన్ని ఆత్మ కుమ్మరింపు పండుగ అంటారు. దాని రకాలుగా ఉంది. మూడోది పర్ణశాలల పండుగ. ఈ 3 అంటే మరణ, జనన, పునరుత్థానం, ఈ 3 అందులో ఉంటాయి. దానికి స్తోత్రం. హల్లెలూయా.
తండ్రి ఈ మాటలు దీవించును గాక. చేసుకుందాం. హల్లెలూయా. ఈ మాటలను ఉద్దేశించి కృప కలిగిన తండ్రి, దయగలిగిన గొప్ప దైవ, నీ బలమైన ఉన్నతమైన పాద సన్నిధిలో అద్భుతమైన విషయాలు నీ దాసులోంచి మాట్లాడే విధానం బట్టి స్తోత్రం. అలాగే ప్రభువా, ఈరోజు మా అందరి కొరకై అప్పగించబడి ఉన్నాం. ఆ కొరకు మా పాపముల నిమిత్తం దేవా తండ్రి, నీ స్వరూపము, నీ పోలికగా మేము ఉండడానికి, మా పాపములన్నిటిని కడిగి వేయడానికి మా కోసము లోకానికి వచ్చి పరిశుద్ధపరిచి పవిత్రులుగా చేసి, నేను ఎలాగో చేసిన మీరు కూడా అలాగనే చేయమని ఆనాడు నీవు నాయన శిష్యుల పాదాలు కడిగినారు తండ్రి. కనుక నాయన ఇదేన మందు నీవు చేసిన కార్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ దాసుడు చేస్తూ దీవించి సంఘాన్ని దీవించి బలపరిచి ముందుకు నడిపించున్నాం. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ARG న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.